పనికి సాయం చేయకపోగా పని పెంచే పనులే మీరు చేసేది. పని చేసి చేసి నడు మిరిగిపోయింది. అబ్బా, న్యూస్ చదవన్నా రిలాక్స్ అవుదాం. భార్యలకు పనిలో సాయంగా ఉంటారంటూ ముందుగా పని మనుషులుగా తీసుకొచ్చి తర్వాత రెండో భార్యలుగా పరిచయం చేస్తున్న భర్తలు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాని తలపిస్తున్న దృశ్యాలు. మా ఆయనకు అంత సీనాడు ఉందిలే. ఈయన్నే ఒక 2 నిమిషాలు వెయిట్ చేయమ్మా, మా ఆవిడని పిలుచుకొస్తా. పని మంచిగా చేయాలి. మళ్ళా పని బాగా చేస్తాను సార్. నా పని ఒకసారి మేడం చూసారంటే పర్మనెంట్గా నన్నే పెట్టుకుంటారు. ఝాన్సీ, పని చేయడానికి పని ఆమెను తీసుకొచ్చినా ఒకసారి మాట్లాడదురా? నా పోలికలతో నాకన్నా అందమైన పని మనిషా. నమస్తే మేడం. చకచక గిన్నెలు కడిగేస్తా, టకటక బట్టలు ఉతికేస్తా. ఈలోపు మిగతా పనులు ఆలోచించండి మీరు కూర్చొని. ఏ పని చేయకు, 2 నిమిషాలు వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తా. ఎవరిని తీసుకొచ్చినావు? నీకు సాయంగా ఉంటుందని పని మనిషిని. ఎవరికి సాయంగా ఉంటుందని తీసుకొచ్చినావు? నాకు సాయంగా ఉంటుందనా నీకు సాయంగా ఉంటుందనా? ఏం అవసరం లేదు, పంపించేసాయి. అది కాదే, పనిలో నీకు సాయం ఉంటుందని తీసుకొచ్చిన. అందులో క్రాంతి రికమెండ్ చేసిండు. ఇప్పుడు దాన్ని నేను పనిలో పెట్టుకుంటే రేపు నేను దానికి పని చేయాల్సి వచ్చింది. ఏం అవసరం లేదు, పంపించేసాయి. ఒక్కరోజు కూడా పని చూడకుండా ఎట్లా పంపిస్తాం? ఒక నెల పని చేసుకొని చూడు, నచ్చకపోతే పంపించేద్దాం. ఏం చూడాల్సిన అవసరం లేదు, కావాలంటే 1 నెల జీతం ఇచ్చేసి పంపించేసేయండి. మా ఆవిడ పని మనిషి వద్దంటుంది. ఈసారికి వెళ్ళిరా అమ్మా, మళ్ళీ అవసరమైతే పిలుస్తా. అదేంటి సార్, ఒక్కరోజు కూడా పని చూడకుండానే వద్దని చెప్పేస్తున్నారు? నా పని చూస్తే పర్మనెంట్ గా నన్నే పెట్టుకుంటారని మేడంకి మీరు రికమెండ్ చేయకపోయారా సార్? ఏంటి ఇంకా డిస్కషన్స్? ఈసారికి వద్దులే అమ్మా, వెళ్ళిరా. కావాలంటే ఇగో 1 నెల జీతం ఇస్తా, తీసుకో. అయినా పని చూడకుండా పంపించేసింది ఏంటి? అయినా మన గ్లామర్ చూసి జెలస్ ఫీల్ అయినట్టుంది. ఫోన్లే, పని దొరకపోయినా 1 నెల జీతం ఫ్రీగా వచ్చింది. పోయేటప్పుడు గోల్డ్ ఫేస్ ప్యాక్ కనుక్కొని పోదాం. యాక్షన్.